ఇక అప్డేట్ చూస్తే తెలంగాణలో 8 ఐపీఎస్ అధికారులను బదిలీ అయినట్టు తెలుస్తుంది. ఇక ఐపీఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా గజరావ్ భూపాల్, సిఐడి ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సిఐడి ఏడీసీగా రామ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్య కుమార్ను నియమించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని 8 మంది ఐపీఎస్ బదిలీలు అయితే జరిగాయని చెప్పచ్చు. ముఖ్యంగా బదిలీకి సంబంధించి ఇప్పటికే సిఎస్ శాంతి కుమార్ కూడా ఏదైతే ఉత్తర్వు కూడా జారీ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే శ్రీ విశ్వప్రసాద్ ఐపీఎస్ అంటే 2005 బ్యాచ్ కి సంబంధించి అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్, అలాగే హైదరాబాద్ సిటీ నుంచి అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ హైదరాబాద్ సిటీ బదిలీ అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో 8 మంది ఐపీఎస్ అధికారులు అయితే బదిలీలు జరిగినాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ క్రైమ్ అదనపు కమిషనర్ గా విశ్వప్రసాద్ అయితే నియమించారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా జోయల్ డేవిస్ అయితే నియమించారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా ఏదైతే రావు భూపాల్ అయితే నియమించారు. సిఐడి ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, అలాగే సిఐడి ఎస్పీగా బి రామ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, అలాగే హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్య కుమార్ అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే బదిలీలు చేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు 8 మంది ఐపీఎస్ అయితే బదిలీలు అయితే జరిగింది. ఈ 8 మంది కూడా ఏదైతే గతంలో ఐపీఎస్ స్థాయిలోనే ఏదైతే ముఖ్యంగా హోదాలో అయితే పనిచేశారు. ఇప్పుడు వీళ్ళ 8 మందికి కూడా ఈ బదిలీలు చేస్తూ కూడా గవర్నమెంట్ సిఎస్ శాంతి కుమార్ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.